అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అందరికీ ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం నిజమయ్యేటట్లు రేవంత్ రెడ్డే నిరూపించుకున్నాడు. ఏంది అనుమానం అంటే, ఈయన బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు. మోడీ బడే బాయ్ అనే పేరుతో పిలుస్తారు కదా, వాళ్ళకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన ఢిల్లీ పోయిన ప్రతిసారి వాళ్ళ హైకమాండ్ కాకుండా బీజేపీ నేతనే చాలాసార్లు కలిసిండ్రు. ఈయన ఫ్యూచర్ స్కెచ్కు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది ఒక అది విమర్శ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కావచ్చు, అదంతా ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని కరెక్ట్గా వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే నిరూపించుకున్నాడు. ఆయన ఎలక్షన్ ఇప్పుడు నిన్న మొన్న కేరళ చూసారు కదా, కేరళ ఎలక్షన్ ప్రచారంలో మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేసిండు. పినరయ్యని, కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి. కానీ ఆయన ఒకటి స్కిప్ చేసిండు, అస్సాం స్కిప్ చేసిండు. ఆయన స్టార్ క్యాంపెయినర్గా అస్సాంకు స్టార్ క్యాంపెయినరే, కేరళకు స్టార్ క్యాంపెయినరే, తర్వాత పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినరే. సరే, పుదుచ్చేరిలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఆడికి పోకపోయినా నడుస్తుంది. కానీ అస్సాంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్ ఆడ. కానీ ఆయన ఇక్కడ మాత్రమే ఎందుకు పోయిండు? ఆడికి పోతే బీజేపీ వాళ్ళకు కోపం వస్తుంది, ఆడ హిమంత్ బిశ్వ శర్మ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని పోలేదా? అసలు రేవంత్ స్కెచ్ ఏంది అనే చర్చ ఒకటి ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తుంది. ఢిల్లీ లెవెల్లో నడుస్తున్న చర్చ ఇది. దీనిపైనే మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఊరికే వార్త చూడకండి, వార్త చూడడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిజానికి రేవంత్ రెడ్డి ఓన్లీ కేరళనే పోయిండు. ఫస్ట్ నుంచి అసెంబ్లీని వదిలేసి మధ్యలోనే పోయిండు కేరళకు. ఇక అప్పటి నుంచి పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అక్కడ పినరయ్ సీఎం మీద, కేరళ సీఎం పైన మొత్తం క్యాంపెయిన్ మొత్తం తన చుట్టూ తిరిగేటట్లు విమర్శలు. తెలంగాణ వచ్చి చూడండి సవాల్ విసిరి, తెలంగాణ వచ్చి చూడండి తెలంగాణ ఎట్లా ఎంత బాగా చేసినాను నేను, మీరు వస్తారంటే నేనే ఫ్లైట్ కట్టుకొని వస్తా అని కేరళలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిండు కమ్యూనిస్ట్ పార్టీలు. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తోనే ఉన్నాయి. వాళ్ళ ఇండియా టీంలో ఉంది కదా, ఇప్పుడు ఇండియా టీం బీజేపీ వాళ్ళది, ఇండియా టీం అని వాళ్ళు పెట్టుకున్నారు కదా. ఆ ఇండియా టీంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు పోయినాయి వచ్చినాయి, పోయినాయి వచ్చినాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది వచ్చింది, ఇంకా కొన్ని పార్టీలు పోయినాయి వచ్చినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీలే కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీలే దానిలో అట్లే ఉన్నాయి ఇండియా టీంలో. మరి ఈయన పోయి కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేసిండు. బహుశా ఇండియా టీం ఇచ్చుకపోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఇండియా టీమ్గా ఉండకూడదు, ఈ టీం ఇచ్చుకొని పోవాలి, ఎక్కడిదక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ పోవాలి, ఎక్కడో ఎక్కడ పోవాలి. అందరు పోతున్నారు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఇండియా టీంలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినా గెలిచినా అసలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మిగతా వాళ్ళు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా సమర్థిస్తున్నారు, ఎక్కడ వ్యతిరేకించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పినరయ్యని టార్గెట్ చేయడంతోనా, పినరయ్యని మామూలు టార్గెట్ కాదు, పీల్చి పిప్పి చేయడంతోనా కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా టీంలో ఉంటాయా అనే చర్చ వచ్చింది. అంటే ఇండియా టీం ఇచ్చకపోతుంది అని అర్థం దానికి. ఇప్పుడు ఈడ ఉన్న కమ్యూనిస్టులు కూడా మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు, ఈడున్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావే మాట్లాడుతుంటారు, నాకు బీపీ లేస్తుంది గవర్నమెంట్ని చూస్తుంటే, అసలు ఏం చేస్తుంది 2.5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అని. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్కు దూరం కావాలని బీజేపీ చేసిన స్కెచ్ను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడా, అమలు చేసిండా? కరెక్టే అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు సరే, కేరళలో ఎలక్షన్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ జరిగినాయి. మరి ఇప్పుడు అస్సాం కూడా అక్కడ ఎలక్షన్ కూడా ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్, పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. గట్టి కొట్లాడితే అస్సాంలో కాంగ్రెస్ గెలవచ్చు. అంటే ఇద్దరికి ఎంత 3%, 4% తేడా. చాలా చిన్న రాష్ట్రం, తక్కువ ఓట్లు, ప్లస్ అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర పోకుండా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళకు మాత్రమే ఎందుకు పోయింది రేవంత్ రెడ్డి అనేది క్వశ్చన్. పోనీ ఆయన స్టార్ క్యాంపెయినర్ ఓన్లీ కేరళకు అంటే కాదు, ఆయన అస్సాంకు స్టార్ క్యాంపెయినరే, కేరళకు స్టార్ క్యాంపెయినరే, పుదుచ్చేరికి స్టార్ క్యాంపెయినరే. కానీ ఆయన ఒక్కరోజు కూడా అస్సాంలో కాలు పెట్టలేదు. ఎందుకంటే అస్సాం పోతే ఖచ్చితంగా ఆడ బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ టార్గెట్ చేయాల్సి వస్తుంది. అది చాలా కష్టంగా ఉంది. బీజేపీ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది కదా, పక్కా గెలిచేది ఏంటంటే ఓన్లీ అస్సాం. అంటే ఆడ పోయి అక్కడ ఆ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్లో అవినీతి ఉంటుంది, అవినీతి లేని గవర్నమెంట్లు ఏమీ లేవు, అవినీతి లేని పొలిటీషియన్స్ కూడా భూమి మీద ఎవరు లేరు. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకున్నా అందరూ అవినీతి పరులే. నాకు తెలిసి 99% నేను చూసిన పొలిటీషియన్స్ అయితే ఆల్మోస్ట్ అవినీతి పరులే, కింది నుంచి మీది వరకు. నేను చెప్పేది అవినీతి చేయకుండా ఎవరు లేరు, పాలిటిక్స్ చేస్తలేరు. అక్కడ అస్సాంలో కూడా, అక్కడ ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అయితే రాహుల్ గాంధీని 2022 అనుకుంటా అనరాని మాటలు అన్నాడు.
అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ చేసింది కదా, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇదంతా బూటకము, ఆధారాలు చూపించామని రాహుల్ గాంధీ అడిగితే అసలు నీవు ఏ పుట్టిన ఎవరైనా అడిగిండు అసలు. అంటే రాహుల్ గాంధీని డైరెక్ట్గా టార్గెట్ చేసిండు అస్సాం సీఎం. మరి ఆడికి ఎందుకు పోలేదు కదా, నేనే పోటు, నేను గట్టిగా మాట్లాడతా, నేను మొత్తం తిప్పుతా, చక్రం నాదే అన్నప్పుడు పోయి ఆడ తిప్పొచ్చు, ఆడ ఎందుకు తిప్పలేదు? మోడీకి కోపం వస్తుందని తిప్పలేదా? ఇవన్నీ అనుమానాలు వస్తాయి ఆయన మీద. మొదలే నేను ఫస్ట్ చెప్పిన కదా, ఆయన మీద మొదలే అనుమానాలు. ఈయన ఏదో బీజేపీ నీడలో ఉన్నాడు, ఈయన ఏ రోజుకైనా బీజేపీ పోతాడు, ఈయన మోడీతో ఉన్న చాలా బడేబాయ్ చోడబాయ్ బంధంలో ఉన్నాడు, ఏమైనా తేడా వస్తే మళ్ళీ బడేబాయే మనల్ని కాపాడేది అనే దానిలో ఉన్నాడు ఈయన అంతా ఫ్యూచర్ ప్లాన్ వేరే ఉంది, దానికి అనుగుణంగా ఇదంతా చేస్తున్నాడు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డితోన మంచిగానే నడుస్తుంది కదా వ్యవహారం, వ్యాపారాలు చేస్తున్నారో, సెటిల్మెంట్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కానీ పెద్దగా వాళ్ళేమి గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేస్తలేరు. ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కళ్ళ ముందల, కానీ ఒక్కరైనా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మస్తున్నారు, నోరు పెద్ద పెద్ద నోరు ఉన్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత పెద్ద నోరు వేసుకుని కొంతమంది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కదా తెలంగాణలో, వాళ్ళు ఉన్నారు బైకాట్ చేసి బహిష్కరించారు తెలంగాణకి వెళ్ళి. వాళ్ళు ఒక్కరన్నా, ఒక్క ఎంపీ, ఒక్క మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి వాళ్ళ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు అసలు వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది బీజేపీకి. ఇంకా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇక్కడ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి రిపోర్ట్లు సెంట్రల్కి ఇస్తే వాళ్ళు రిపోర్ట్స్ వీళ్ళకే పంపిస్తారు. అయినా సరే వీళ్ళు ఏం మాట్లాడతలేరంటే దానికి అర్థమైంది వీళ్ళు వాళ్ళు బుచ్చుకు అని అర్థమైంది కదా. ఈయన ఢిల్లీలో బుచ్చుకు అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఇట్లాంటి చర్చలకు, ఇట్లాంటి అనుమానాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని కూడా కరెక్ట్గా షూట్ అయింది. ఆయన ఎక్కడ బీజేపీకి ఇబ్బంది లేకుండా, మోడీ సాబ్కు ఇబ్బంది లేకుండా, బీజేపీకి గెలిచి ఏకైక రాష్ట్రం అస్సాంలో బీజేపీకి ఇబ్బంది లేకుండా, అసలు ఈ బ్యాచ్ తీసుకొని పోలే కదా. ఆయన స్టార్ క్యాంపెయినర్ కదా, 40 మంది స్టార్ క్యాంపెయినర్లో ఈయన ఒకరు. కానీ నేను పోనలేదు. రాహుల్ గాంధీ పోయిండు, చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి అక్కడ. అస్సాంలో పెద్ద ప్రచారమే జరిగింది హిమంత్ బిశ్వ శర్మ మీద, రాహుల్ గాంధీ మీద అక్కడ ముఖ్యమంత్రి చాలా పెద్ద రచ్చ జరిగింది. కానీ ఆ రచ్చలు ఆయన స్కిప్ అయిపోయాడు, కావాలని స్కిప్ చేసిండు. కావాలనే అటు పోకుండా ఓన్లీ కేరళ పోతే ఏ ఇబ్బంది లేదు. కేరళలో బీజేపీ పోటీలో లేదు పెద్దగా, అది 3rd ప్లేసో 4th ప్లేసో వస్తుంది. బీజేపీలో ఆడ కేరళ ఇంపార్టెంట్ కాదు కాబట్టి బీజేపీ ఇబ్బంది లేని చోట రేవంత్ రెడ్డి పోయి హడావిడి చేసిండు. ఎక్కడైతే బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నారో, ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ రేవంత్ రెడ్డి పోలేకపోయాడు. ఎందుకు అనేది ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇట్లాంటి అనుమానాలే, ఇదంతా ఇట్లా నడుస్తుందా, ఇన్ని రోజులు ఇది మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాల మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల మీద ఇక్కడ బీజేపీ లీడర్ ఎవరు మాట్లాడతలేరు కదా. ఆయన 67 సార్లు 68 సార్లు ఢిల్లీ పోతే, నాకు తెలిసి వీళ్ళ కాంగ్రెస్ అధిష్టానం కలిసింది 2 సార్లు 3 సార్లు ఉంటే, ఏదో పేరు మీద అమిత్ షాను మోడీని కలిసింది ఒక 7 సార్లు ఉంటే, బీజేపీ లీడర్ను సీక్రెట్గా కలిసింది కూడా చాలా సార్లు ఉండొచ్చు. అంటే ఈయన బీజేపీతో ట్రావెల్ అవుతున్నాడు, బీజేపీతో మంచిగా ఉన్నాడు, బీజేపీకి ఇబ్బంది కావద్దని మోడీకి గిఫ్ట్ అంటున్నారు కొంతమంది. గిఫ్ట్ ఆయనతో కూడా అస్సాంలో కూడా బీజేపీ ఓడిపోతే మోడీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని లైట్ తీసుకొని కేవలం కేరళ మాత్రమే పోతే పోని. ఇప్పుడు 3 పర్పస్లు సర్వ్ అవుతున్నాయి చూడు. ఒకటి, ఇండియా టీంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలను ఇక్కడ కేరళ ఎలక్షన్ తర్వాత, ఇప్పుడు ఎలక్షన్ అయింది, ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా మేము కాంగ్రెస్తో ఉంటాం చాలు, వీళ్ళు మమ్మల్ని బర్బాద్ చేసిన ఎలక్షన్స్ వస్తే, బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఆయన ఇక్కడ మొత్తం వెలుగబెట్టినట్టు, ఇక్కడ మొత్తం తెల్లగైనాడు తెలంగాణ. కేరళ పోయి నువ్వు వచ్చి చూద్దురంటారు తెలంగాణ ఎట్లా తెల్లగా చేసినావు, అక్కడ మీరు రండి ఎట్లా ఎంత మంచిగా ఉందో చూపిస్తాం. ఆడ మొత్తం కేరళ పాడైపోయింది, అవినీతి అక్రమాల పాలైంది. ఈడ 2.5 సంవత్సరాలకే మొత్తం కూరుకుపోయింది అవినీతిలో, అసలు బయటకు కూడా వస్తలేదు. ప్రతి మినిస్టర్ మీద అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు, మంత్రులు కాన్స్టిట్యున్సీల్లో చాలామంది మంత్రులు అవినీతిలో కూరుకుపోయినారు, ఎమ్మెల్యేలు. ఇక మరి ఇంకా మనం మంచిగా ఉంటే కదా అవతల మీద అబాండాలో లేకపోతే బట్టగాల్చి ముఖం మీద వేస్తారో లేకపోతే బురద లేదు, మనమే పెండాలు కూరుకుపోయిన తర్వాత అవతల మీద ఎట్లా పెండేస్తాం. అదే జరిగింది ఇక్కడ. అది ఒక పర్పస్, అంటే కమ్యూనిస్ట్ పార్టీలను ఇండియా టీం నుంచి ఎలగొట్టాలి. అప్పుడు రాహుల్ గాంధీ జీవితకాలంలో ప్రధానమంత్రి కాడు, ఇంకేడవుతాడు. మిగతా ప్రాంతీయ పార్టీలు ఉంటో పోతే వాళ్ళకే తెలియదు, అవకాశం వస్తే వాళ్ళు థర్డ్ ఫ్రంట్కి పోతారు. కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్లోనే ఉన్నాయి, అది ఎన్ని కష్టాలు ఇచ్చినా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకే ఎసరు పెట్టేసిండ్రు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు అవుట్, ఒక పర్పస్. రెండో పర్పస్, అస్సాంలో ఎన్డీఏ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్ నడుస్తుంది, చాలా దగ్గర నేరో ఉంది. అక్కడ స్టార్ క్యాంపెయినర్ ఉండి కూడా పోలే ప్రచారానికి, ఎవరిని పంపలే. సీతక్క పోయినట్టున్నారు, మంత్రి సీతక్క ఒకటే పోయింది ప్రచారానికి, మిగతా ఎవరు పోలే అస్సాం. ఇట్లా రెండు పర్పస్లు వర్కౌట్ అయినాయి కదా. అంటే బీజేపీ గెలిచే అవకాశం దగ్గర డిస్టర్బెన్స్ చేయకుండా ఉన్నారు కదా.
ఇట్లా మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరించిండు ఈ ఎలక్షన్స్ వ్యవహారాల్లో అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. ఇచ్చుకపోవాలని బీజేపీ ఎజెండాను రేవంత్ రెడ్డి అమలు చేసిండు అనేది ఫైనల్ కంక్లూజన్ జరుగుతున్న చర్చలలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.